వెల్కమ్ టు కంచర్ల టీవీ స్పెయిన్ న్యూస్. నేను అంజలి. డాక్టర్ ప్రియాంక అకాల మరణానికి నిరసనగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పిఠాపురంలో కొవ్వెత్తుల ర్యాలీ నిర్వహించారు. కాలేజీ విద్యార్థులతో కలిసి కోటగుమ్మం సెంటర్ వరకు విద్యార్థులు కొవ్వెత్తులు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ ఎన్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటి చెప్పే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఆగస్టు 13వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కాకినాడ భానుగుడి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రధాన రహదారి మీదుగా ఘనంగా నిర్వహించబడుతోంది. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లలిత్ జైన్, ఈస్ట్ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజేష్ కుమార్ జైన్, కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎండీజే అహ్మద్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ప్రోగ్రామింగ్ ఆర్గనైజర్, స్టేట్ కో కన్వీనర్ సోషల్ మీడియా షేక్ సర్దార్ హుస్సేన్ సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మైనారిటీ మోర్చా నాయకులు, కార్యకర్తలు, యువత, దేశభక్తి కలిగిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండా గౌరవాన్ని చాటాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఏలేశ్వరం పట్టణంలోని స్థానిక సాయి శుభ ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ జోనల్ చైర్పర్సన్ అనుసూరి నాగేశ్వరరావు అధ్యక్షతన ఏలేశ్వరం లయన్స్ క్లబ్ ఆఫ్ బనానా ల్యాండ్ నూతన సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం రాత్రి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ డివిఎస్ రాజు హాజరయ్యారు. నూతన అధ్యక్షుడిగా ఊర రాజబాబు, కార్యదర్శిగా గొల్లపూడి గణేష్, రామకృష్ణ, కోశాధికారిగా తండూరి రామారావు ప్రమాణ స్వీకారం చేశారు. మెగా డిఎస్సి 2025 నియామకాలపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలు ఖండిస్తూ ఉపాధ్యాయులు బుధవారం కాకినాడ డిఎస్ఏ గ్రౌండ్స్లో ఆత్మగౌరవ సదస్సు నిర్వహించారు. కాకినాడ, కోనసీమ, అల్లూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు తరలివచ్చారు. ఈ సందర్భంగా డిఎస్ఏలోని ధ్యాన్ చంద్ విగ్రహానికి నివాళులర్పించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు ధన్యవాదాలు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రామచంద్రాపురం పట్టణంలోని విజ్ఞాన భారతి పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో 300 మీటర్ల భారీ జాతీయ జెండాతో నిర్వహించిన తిరంగా ర్యాలీ అత్యంత ఘనంగా జరిగింది. దేశభక్తి నినాదాలు, జాతీయ జెండాల రెపరెపల మధ్య సాగిన ఈ ర్యాలీ పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాకినాడ జిల్లాలో వీఆర్ఏల సంఘం నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సమస్యలను, ఇబ్బందులను తొలగించాలని కోరుతూ ఈ ధర్నా చేపట్టారు. వీఆర్ఏలకు తగిన భద్రతా హక్కులు కల్పించాలని, అర్హత కలిగిన వారికి పదోన్నతులు, ఉద్యోగం, పురోగతి అవకాశాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కాకినాడ కలెక్టరేట్ జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ఆనుకుని ఉన్న బీసీసీ-ఎన్సీ వివాదాస్పద స్థలంలో జరుగుతున్న ఆక్రమణలను తక్షణమే అడ్డుకోవాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పిట్టా వరప్రసాద్ డిమాండ్ చేశారు. వివాదంలో ఉన్న సిబిసిఎన్సి సంబంధించిన స్థలంలో కొందరు వ్యక్తులు యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నారని, అంతేకాకుండా ఆర్డీఓ పేరు, హోదాను ఉపయోగిస్తూ తమ చర్యలను అధికారుల మద్దతు ఉన్నట్లు ప్రచారం చేయడం అత్యంత ఆందోళనకరమైన విషయమని ఆయన వ్యాఖ్యానించారు.
సామర్లకోట రైల్వే స్టేషన్లో జీఆర్ఎఫ్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా 60 కేజీల గంజాయితో 5 మహిళలు పట్టుబడినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. రైల్వేలో కొందరు గంజాయి రవాణా చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పూర్తి స్థాయి తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్లాట్ఫారం నంబర్ 3లో తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా తిరుగుతున్న 5 మహిళలను పట్టుకోవడం జరిగిందన్నారు. వారి లగేజీని పరిశీలించగా 5 బస్తాలతో 4 లక్షల రూపాయల విలువ కలిగిన 5 బస్తాల గంజాయి పట్టుబడిందని సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. గండేపల్లి మండలం బొర్రంపాలెం గ్రామంలో డ్రైనేజీలు మట్టితో మూసివేసి రైతులు వినూత్నంగా నిరసన తెలియజేశారు. విషయంలోకి వెళ్తే గ్రామంలో చాకిరేవి చెరువు నుండి కండి కాలువకు వెళ్లే పంట కాలువను గ్రామానికి చిన్నారావు అనే వ్యక్తి ఆక్రమణ చేశాడని, సుమారు 2 సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ తిరిగినా తమకు న్యాయం చేయలేదని అంటున్నారు. దాని వలన సాగునీరుగా తాము ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఆ కాలువ ద్వారా 60 మంది ఆయకట్ట రైతులు ఆ గ్రామంలోని అన్ని డ్రైనేజీలు మూసివేస్తే అప్పుడు అధికారులు స్పందిస్తారని నిర్ణయించుకున్నారు. సముద్ర మట్టం పెరుగుదల, తీర ప్రాంత కోత, తుఫాన్లు, వరదలు వంటి వాతావరణ మార్పుల ప్రభావాల నుంచి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయ అధ్యయనాలు, పర్యవేక్షణ చర్యలు చేపడుతోందని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ అంశంపై బుధవారం కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 36.2% తీరరేఖ కోతకు గురవుతుండగా 37.8% స్థిరంగా, 26% తీరరేఖ సముద్రం వైపు విస్తరిస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడించినట్లు మంత్రి తెలిపారు. ఇవి ఇవాల్టి స్పీడ్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ.